అన్వేష్ నా కొడుకు, బట్టతల నా కొడుకు. వాడెక్కడో వండుకుంటూ ఈడ ఏదేదో మాట్లాడుకుంటూ వాడి న్యూస్ గురించి వాడు డబ్బులు సంపాదించుకోవడానికి వానికి ఫాలోవర్లు అవ్వాలని చెత్త వాగుడు ఎన్నెన్నో మాట్లాడిండన్న. ఇంతకుముందు గతంలో ఏమని మాట్లాడిందంటే బెట్టింగ్ యాప్లు ఎంతోమంది చనిపోతున్నారని, దానివల్ల సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నాడు, అలాగే న్యూస్ సంపాదించుకొని ఎంతో డబ్బులు సంపాదించుకున్నాడు. అంత దమ్మున్నోడు అయితే, అంత తిడుతున్నాడు అయితే ఇండియాకి వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు ఎక్కడో వేరే దేశంలో ఉండి, వేరే దేశంలో ఎన్నో ఉండి నువ్వు ఏదేదో సొల్లు వాగుతావుందన్న. నేను ఇంతకు ముందుకే చెప్పిన, ఇండియాకి వస్తే ముక్కల కింద నరికి పడేస్తా ఈ నాన్ వెజ్ నా కొడుకుని, నేను ఒక్కనే నరికి పడేస్తా ముక్కల కింద అని చెప్పిన. ఎన్నెన్నో బూతులు తిట్టిండు ఆ రోజు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిండ్రని, ఎంతోమంది చనిపోయినరని. మరి చనిపోయిన వాళ్ళు మరి ఎవరు వచ్చి బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలే, వచ్చి ఎవరు రోడ్డు మీద మీడియంగా గిట్ట ఎవరు చెప్పలే. ఎన్నో మాటలు అన్నారు, అమ్మన కాడ నుంచి మాటలు అన్నారు. సరేలే వదిలేసినాం బెట్టింగ్ యాప్ అని వదిలేసిండ్రు. ఇప్పుడు కొత్తది వానికి న్యూస్ రావడానికి, వాడు డబ్బులు సంపాదించుకోవడానికి, వానికి సబ్స్క్రైబర్స్ పెరగాలని ఎవరిని పడితే వాళ్ళని తిట్టినన్న. ఎన్నెన్నో మాటలు అన్నాడు. సరేలే అని ఊరుకునే కొద్దీ ఇంకా నెత్తికి ఎక్కుతుండే. ఇప్పుడు అన్ఫాలో కొట్టిండ్రు అందరూ, కొంతమంది చాలామంది అన్ఫాలో చేసిన. అటువంటి చెత్త నా కొడుకుని మనం ఎంకరేజ్ చేయొద్దు. వాడు ఏదన్నా చూపించేది, విదేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఆటలు ఆడుతుండంట, వీడు ఆటలు చూపిస్తాడంట, మేము చూడాలంట. వీడెవడు మమ్మల్ని తిట్టడానికి? అసలు వీనికి ఎందుకు మేము సపోర్ట్ చేయాలి? వీడెవడు అసలు? నేను అందు గురించే ఇండియాకి వచ్చిన నెక్స్ట్ చెన్నమే ముక్కల కింద నరికి నా గద్దలకేస్తా చెప్పిన. ఇండియాకి రాకుండా ఇప్పుడు వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారు కదా, మరి అటువంటి బట్టలు వేసుకోవాలని చెప్పాలి కదన్నా. అమ్మ నువ్వు అవి వేసుకోవద్దు, నువ్వు ఇట్లానే వేసుకోవాలి. ఇక్కడ ఇది భారతదేశం కాదు, కట్టు సాంప్రదాయాలతో చీరతో ఉండేదానికి భారతదేశం కాదమ్మా, ఇది మనం ఇతర దేశం వచ్చినాం. మీ అమ్మకి చెప్పురా, నాన్ వెజ్ నా కొడక ఏదేదో తిట్టిండు కదా, మీ అమ్మకి చెప్పు ఇట్లా ఉండొద్దమ్మా అని. ఆమె ఎంత సాంప్రదాయంగా వెళ్ళిందన్న చూశారు కదా. మన అమ్మనే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అందరికీ అమ్మనే, మరి మీ అమ్మకి ఏం చెప్పు, ఇట్లా ఉండొద్దమ్మా ఇక్కడ అని. తప్పు. ఈ నాన్ వెజ్ నా కొడుకు ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడానికి ఏదేదో సొల్లు మాట్లాడుతున్నాడు.